హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మనం శంఖం పువ్వులతో టీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇదైతే హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. వీటికి చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. ఇవైతే మేము జస్ట్ సీడ్స్ తెచ్చి వేసాను కుండీలో. మనకి చాలా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ అవన్నీ ఈరోజు తీసుకొని టీ చేసి చూద్దాం ఎలా వస్తుందో. టీ చేయడం అనేది చాలా అంటే చాలా సింపుల్. ఇవైతే చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇప్పుడే కదా కోసం. అండ్ వీటిని చూద్దాం మనం అసలు అంటే ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ వీటి వల్ల మనకైతే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి మనకి చాలా యూస్ఫుల్ మన బాడీకి, ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. మనం ప్రిపరేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ని ఒక మగ్లో అయినా గ్లాస్లో అయినా తీసుకోండి. జస్ట్ అలా తీసుకొని మనం నీట్గా హాట్ వాటర్ తీసుకొని ఫుల్ హాట్గా ఉండాలి. అంటే మీకు ఆ బ్లూ కలర్ అనేది మొత్తం ఆ వాటర్లోకి రావాలి. సో ఫుల్ హాట్ వాటర్ తీసుకొని మనం అందులో అలా వేసుకుంటే ఒక 5 మినిట్స్కి మనకి టీ అనేది రెడీ అయిపోతుంది. దీనివల్ల అయితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన హెల్త్కి అయితే ఇది చాలా మంచిది. మస్ట్ ట్రై, మీ దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. దీనివల్ల స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంట. అండ్ కొంచెం టైం అలా వదిలేసేసరికి ఫ్లవర్స్లో ఉన్న బ్లూ మొత్తం ఆ వాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది. చాలామంది వీటితో రైస్ కూడా చేసుకుంటారు. బ్లూ కలర్లో వస్తుంది రైస్ అయితే. ఇదైతే హెల్త్కి మంచిది. నేను ట్రై చేశాను. నాకైతే చాలా మంచిగానే అనిపించింది. టేస్ట్ అయితే ఏముండదు. నార్మల్ వాటర్లో కొంచెం ఫ్లవర్ మిక్స్ అయినట్టు వస్తుంది. అండ్ హెల్త్కి అయితే మంచిదంట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీకు అవైలబుల్లో ఉంటే. మనకి చూడడానికి అయితే ఇలా కనిపిస్తుంది. చూడండి, మొత్తం బ్లూ అంతా వాటర్లోకి వెళ్ళిపోయింది. వాటర్ కొంచెం బ్లూష్ కలర్లోకి వచ్చింది. టేస్ట్ వైజ్ కాదు కానీ హెల్త్ వైజ్ అయితే మీరు తాగొచ్చు. ఎప్పుడు డ్రింక్ చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే. ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. బట్ ప్రైజీగా ఉంటాయి, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి.